కోవిడ్ టైంలో 9 నెలల పాటు థియేటర్లన్నీ మూసేశారు. ఆ టైంలో ప్రేక్షకులకి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది ఓటీటీలే. ప్రాంతీయ భేదం లేకుండా, భాషతో సంబంధం లేకుండా ఆ టైంలో ప్రేక్షకులు అన్ని భాషల్లో రూపొందిన సినిమాలను చూసేశారు. అందువల్ల వాళ్ళు బాగా అప్‌డేట్ అయ్యారని చెప్పొచ్చు. ఏదో ఒక కొత్తదనం లేకపోతే వాళ్ళు థియేటర్‌కి వచ్చి సినిమా చూడట్లేదు. అందువల్ల చాలా మంది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ కోవిడ్ తర్వాత ఫ్లాపులిచ్చారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో, వాళ్ళిచ్చిన ఆ ఫ్లాప్ సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 కొరటాల శివ. రాజమౌళి తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న కొరటాల శివ కోవిడ్‌కి ముందు 'చిరుతో' 'ఆచార్య' సినిమాని సెట్ చేసుకున్నారు. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. కొరటాల సక్సెస్‌లకి బ్రేకులు వేసిన సినిమా ఇది. తర్వాత 'దేవర' మొదటి భాగంతో కమర్షియల్ సక్సెస్ అందుకొని గట్టెక్కారు. నెక్స్ట్ 'శంకర్'. ఇండియన్ జేమ్స్ కెమెరూన్‌గా పేరొందిన 'శంకర్' 2.0తో పర్వాలేదనిపించాడు. కానీ కోవిడ్ తర్వాత 'శంకర్' నుండి వచ్చిన 'ఇండియన్ 2' డిజాస్టర్ అయింది. దాని తర్వాత వచ్చిన 'గేమ్ చేంజర్' కూడా పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ 'త్రివిక్రమ్ శ్రీనివాస్'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కోవిడ్‌కి ముందు 'అల వైకుంఠపురంలో' అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు. కానీ కోవిడ్ తర్వాత త్రివిక్రమ్ నుండి వచ్చిన 'గుంటూరు కారం' కమర్షియల్‌గా పర్వాలేదు అనిపించినా కంటెంట్ పరంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ 'సురేందర్ రెడ్డి'. కోవిడ్‌కి ముందు 'సైరా నరసింహారెడ్డి'తో అలరించిన 'సురేందర్ రెడ్డి' కోవిడ్ తర్వాత 'అఖిల్‌తో 'ఏజెంట్' అనే సినిమా చేసి పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతను స్క్రిప్టులు పట్టుకొని హీరోల కోసం ఎదురుచూస్తున్నాడు. నెక్స్ట్ 'అజయ్ భూపతి'. కోవిడ్‌కి ముందు 'అజయ్ భూపతి' నుంచి వచ్చిన 'ఆర్ఎక్స్ 100' చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన 'మహాసముద్రం' పెద్ద డిజాస్టర్ అయింది. నెక్స్ట్ 'హరీష్ శంకర్'. కోవిడ్‌కి ముందు 'హరీష్ శంకర్' దర్శకత్వంలో వచ్చిన 'గద్దలకొండ గణేష్' బాగానే ఆడింది. కానీ కోవిడ్ తర్వాత 'హరీష్ శంకర్' చేసిన 'మిస్టర్ బచ్చన్' పెద్ద డిజాస్టర్ అయింది. నెక్స్ట్ 'పూరి జగన్నాథ్'. కోవిడ్‌కి ముందు 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు పూరి జగన్నాథ్. కానీ కోవిడ్ తర్వాత 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి డిజాస్టర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 'శివ నిర్వాణ'. కోవిడ్‌కి ముందు 'మజిలీ' వంటి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న 'శివ నిర్వాణ' కోవిడ్ తర్వాత 'టక్ జగదీష్', 'ఖుషి' వంటి ఫ్లాప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 'వివేక్ ఆత్రేయ'. కోవిడ్‌కి ముందు 'గ్రోచే వారెవరురా'తో ఫామ్‌లో ఉన్న వివేక్ కోవిడ్ తర్వాత 'అంటే సుందరానికి' అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్‌గా మిగిలింది. నెక్స్ట్ 'మారుతి'. కోవిడ్‌కి ముందు 'ప్రతిరోజు పండగే' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు మారుతి కోవిడ్ తర్వాత 'మంచి రోజులు వచ్చాయి', 'పక్కా కమర్షియల్' వంటి ఫ్లాప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 'ఓం రౌత్'. కోవిడ్‌కి ముందు 'తానాజీ' వంటి హిట్ అందుకున్న దర్శకుడు ఓం రౌత్ కోవిడ్ తర్వాత 'ఆదిపురుష్' వంటి డిజాస్టర్ ఇచ్చాడు. నెక్స్ట్ 'నందిని రెడ్డి'. కోవిడ్‌కి ముందు 'ఓ బేబీ'తో ఫామ్‌లో ఉన్న నందిని రెడ్డి కోవిడ్ తర్వాత 'అన్నీ మంచి శకునములే' వంటి ఫ్లాప్ ఇచ్చింది. నెక్స్ట్ 'ప్రవీణ్ సత్తార్'. కోవిడ్‌కి ముందు 'పీఎస్‌వీ గరుడవేగ' అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ కోవిడ్ తర్వాత 'ఘోస్ట్', 'గాంధీవదారి అర్జున' వంటి డిజాస్టర్లు ఇచ్చాడు. నెక్స్ట్ 'స్వరూప్ ఆర్జేఎస్'. కోవిడ్‌కి ముందు 'ఏజెంట్', 'సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి హిట్ ఇచ్చిన స్వరూప్ కోవిడ్ తర్వాత 'మిషన్ ఇంపాసిబుల్' అనే ఫ్లాప్ మూవీ ఇచ్చాడు. తరుణ్ భాస్కర్. కోవిడ్‌కి ముందు 'ఈ నగరానికి ఏమైంది' వంటి డీసెంట్ హిట్‌తో ఫామ్‌లో ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్ కోవిడ్ తర్వాత 'కీడాకోల' వంటి ఫ్లాప్ ఇచ్చాడు. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.